ಬೆಂಗಳೂರು ದಕ್ಷಿಣ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಹಾರಗದ್ದೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ನೊಸನೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ 614ನೇ ಶ್ರೀ ಮಹಾಯೋಗಿ ವೇಮನ ಜಯಂತಿಯನ್ನ ಸಡಗರ ಸಂಭ್ರಮದಿಂದ ಆಚರಿಸಲಾಯಿತು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರೆಡ್ಡಿ ಸಮುದಾಯದ ಬಾಂಧವರು ಸೇರಿದಂತೆ ನೊಸನೂರು ಹಾಗೂ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಗ್ರಾಮಸ್ಥರು ಮಹಾಯೋಗಿ ವೇಮನವರ ಭಾವಚಿತ್ರಕ್ಕೆ ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿ ಪುಷ್ಪ ನಮನಗಳ ಮೂಲಕ ಗೌರವ ಸಲ್ಲಿಸಿದರು. ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗ್ರಾಮದ ಹಿರಿಯರಿಗೆ ಹಾಗೂ ಗಣ್ಯರಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಲಾಯಿತು ಹಾಗೂ ಅನ್ನ ಸಂತರ್ಪಣೆ ಏರ್ಪಡಿಸಲಾಗಿತ್ತು. ಕಾರ್ಯಕ್ರಮದ ಅಂಗವಾಗಿ ಮಾರಿಯಮ್ಮ ಕೋಲಾಟ ತಂಡದಿಂದ ಸಾಂಪ್ರದಾಯಿಕ ಕೋಲಾಟ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿತ್ತು. ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ವಿಶೇಷ ಮೆರುಗು ನೀಡಿತು. ಈ ಆಚರಣೆಯಲ್ಲಿ ಸ್ಥಳೀಯ ಜನಪ್ರತಿನಿಧಿಗಳು, ರೆಡ್ಡಿ ಕುಲಬಾಂಧವರು, ನೊಸನೂರು ಗ್ರಾಮಸ್ಥರು ಹಾಗೂ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಗ್ರಾಮಸ್ಥರು ಜೊತೆಗೆ ನೊಸನೂರು ರೆಡ್ಡಿ ಜನಸಂಘದ ಪದಾಧಿಕಾರಿಗಳು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದರು.
ವಂದನೆಗಳನ್ನ ತಿಳಿಸ್ತಾ ಇವತ್ತು ವೇಮನ ಜಯಂತಿಯ ಶುಭಾಶಯಗಳು. ವೇಮನವರು ತೆಲುಗು ಭಾಷೆಯ ಮಹಾನ್ ಕವಿಗಳು, ಅನೇಕ ಪದ್ಯಗಳನ್ನ ರಚಿಸಿದ್ದಾರೆ. ಜಾತಿ ವ್ಯವಸ್ಥೆಯನ್ನ ಹೋಗ್ಲಾಡ್ಲಿಕ್ಕೆ ಅವರು ನಮ್ಮ ಜೀವನವನ್ನೇ ಮುಡುಪಾಗಿಟ್ಟು ಅವರ ಏನು ಪದ್ಯಗಳಿದೆಯೋ ಅದನ್ನೆಲ್ಲ ಓದಿ ತಿಳ್ಕೊಂಡಾಗ ಅವ್ರ ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ ನಡೆದ್ರೆ ನಾವು ಇವತ್ತು ಏನು ಇಲ್ಲಿ ಗೊಂದಲಗಳನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ಕೊಂಡ ಗೊಂದಲಗಳೇ ಇರಲ್ಲ. ನಮ್ಮ ವೇಮನರ ಸಂಕೇತ ನಾವು ಅವ್ರನ್ನ ಫೋಟೋ ಮಾಡೋದೇನೆ ಗೊತ್ತಾಗ್ತೈತೆ. ಮೇಲೆ ಏನು ಇರಲ್ಲ, ನಾವು ಬರೋವಾಗ ಏನು ತಗೊಬರಲ್ಲ, ಹೋಗೋವಾಗ ಏನು ತಗೊಂಡೋಗಲ್ಲ. ಇರೋವಾಗ ಏನಾದರೂ ಒಂದು ಒಳ್ಳೇದು ಮಾಡಿ ನಾವು ಹೋದ್ಮೇಲೆ ನಮ್ಮ ಹೆಜ್ಜೆ ಗುರುತು ಮಾತಾಡಬೇಕು. ಆ ರೀತಿ ಏನಾದರೂ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಬೇಕು. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ವಂದಿಸಿ ನಾನು ಮಾತು ಮುಗಿಸ್ತೀನಿ. ಜೈ ಜೈ ವೇಮನ, ಜೈ ಜೈ ವೇಮನ. ఆరవందల 14వ సంవత్సర వేమన జయంతి ఉత్సవానికి నెసూరు గ్రామంలో ఇంతమంది ఎక్కువ జనం వచ్చినందరికీ అభినందనలు. అదేవిధంగా ఈ గ్రామంలో పెద్దలందరికీ సన్మానం చేసి వాళ్ళ ఆశీర్వాదం చేసుకొని యువకులకి మార్గదర్శనంగా చేసినారు. వాళ్ళ కూడా ఈ సంఘావతంగా వేమన జయంతి యొక్క అలాగే అందరికీ సందర్భంలో అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక్కడ వచ్చిన ఇప్పుడు దాన్ని సన్మానం చేసుకున్న మన కేశవరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మన జిగ్ని అధ్యక్షుడు అయిన కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, మన ఇక్కడ రాజారెడ్డి గారికి వచ్చిన ప్రతి ఒక్క పేరు పేరు అందరికీ అభినందన చేస్తున్నాను. అదేవిధంగా మన మాట్లాడిన ఇంతమంది ఎక్కువగా వచ్చినారు వాళ్ళకి తెలియజేస్తూ ఈ రోజున వేమన ఎవరు, మన ఎందుకు వాళ్ళని ఆరాధించాలి అనే మునుపు తెలుసుకోవాలి. మనం ఆంధ్రదేశంలో కొండవీటి రెడ్డి రాజులు 300 సంవత్సరాల ఆలోచిస్తారు. ఆ సందర్భంలో ఆ మహా కొండవీటి రాజులో వేమన ఆయన పుట్టినారు. ఆయన పుట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళ వదిన అన్నగారు తల్లిదండ్రులుగా ఆయన సాకుని అతి గారాపంగా పెంచాడు. అతనికి గారాపంగా పెంచిన సందర్భం విచ్చిరుడిగా తిరిగి రాసివేసేసుకున్న సందర్భంలో ఆయనకి పెళ్లిగా భావిస్తున్న వదిన ఏ రోజైనా వేమనను మార్చాలి అనే ఒక సంగతి ఉంటుంది. ఒక శుభ సందర్భంలో ఆయనకి మాతృదైవం కలిగి అతను వేమనగా సర్వస్వంగా పరిత్యాగమయ్యాడు. అన్నీ వదులుకొని నాకు ఏ అధికారులు కానీ ఆశలు కానీ జనులు ఏమీ లేకుండా ఆయన అధికారం చేసి అడవులో ఉండి వాసం చేస్తూ అతడు మానవ జన్మాన్ని బతుకని వాళ్ళకి అతి సులభమైన పద్ధతిలో సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, కుటుంబ సంబంధంగా పద్యాలు అతి సులభంగా ప్రత్యేక మనిషి జీవనానికి అవసరం చేశారు. అదేవిధంగా అంటే ఒకటి రెండు చెప్తాను తొందరగా. ఉప్పు కప్పురమ్ములు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ చేయడయా పురుషులందు పుణ్య పురుషులు వేదయా విశ్వదాభిరామం ఇద్దరు వేయమంటారు. అంటే ఉప్పు కర్పూరం రెండు తెల్లగానే ఉంటాయి, కానీ స్వభావాలు డిఫరెన్స్గా ఉంటుంది. అదేవిధంగా మనుషులు పుణ్యపురుషులు మన మనుషులు ఎందరో ఉంటారు, దాంట్లో పుణ్యపురుషులు కొందరే ఉంటారు. ఆ విధంగా మనం జీవనంలో అనేక పద్యాలు మనం దీని ముందు చెప్తూ ఉండ్రి. పెండింగ్లా ఈది మెరుగు వచ్చినప్పుడు చెప్తూ ఉండ్రి, అంతా మర్చిపోయినారు. గంగి గోపాలు గంటెడైన సాలు కడవడైన ఏమి కర్మపాలు భక్తి కలుగు కూడు పట్టడైన సాలు విశ్వదాభిరామ వినరవేమని. అంటే గంగి గో అంటే ఆవు పాలు, గంటెడైన సాలు కడవడైన ఏమి కర్మపాలు అంటే కర్మ అంటే గాడిద పాలు కడవడైన వల్ల ప్రయోజనం వచ్చేదండి. కానీ ఇప్పుడు అదే గాడిద పాలు చాలా కాస్ట్ అయిపోయింది. ఆ విధంగా ఆయన ప్రత్యేక విచారం కూడా అతి సులభంగా మనిషి బతికేదానికి మార్గాలు ఇచ్చారు. ఆ విధంగా ఆయన అనుసరించి ఈ రోజున మనకు మానవ కులానికి ఆయన ఇచ్చిన భాషను చేరుకొని అదేవిధంగా అతను దాట తీసి కొన్ని భాగాలను నడుచుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసి, అదేవిధంగా మేము దీన్ని మొదలున్నప్పుడు రెడ్డి జనసంఘం 2002లో స్థాపన చేస్తుంది. ఆనేకల్ కసబా రెడ్డి జనసంఘం. అప్పుడు నెసైనూరు, జిగిడి, ఆనేకల్ మనుషులు గ్రామాలతో చేస్తుంది. అప్పుడు చేసినప్పుడు రెడ్డి జనసంఘం నుంచి మేము విద్యార్థుల్ని సుమారు 20-30 మంది ప్రీ విద్యార్థులను చదివిస్తూ ఉంటుంది, ప్రీ ట్యూషన్ ఇస్తూ ఉంటుంది. అన్ని స్కూల్ బట్టలు స్కూల్ అన్ని ఇస్తూ ఉంటుంది. కాలక్రమంగా రాజకీయాలకు ప్రవేశించే సందర్భంలో ఈ రాజకీయ దేశం నుంచి అంతర్గత సంఘాలు వేస్తున్నారు.
నేను చెప్పేది ఏంటంటే మనము మీకు ಯಾವ పార్టీలో ఉండండి, దాంట్లో తప్పేం కాదు. మీరు బీజేపీలో ఉండండి, కాంగ్రెస్లో ఉండండి, దళాలు ఉండండి, మీకు కావాల్సిన పార్టీలో ఉండండి. కానీ జాతీయం వచ్చినప్పుడు మనం ముందు పోతూ ఉండాలి. నేను వద్దు నువ్వు ఒకే పార్టీలో ఉండి తప్పకుండా వాళ్ళ దగ్గర వాళ్ళకి తగినట్టు వాళ్ళ పార్టీలో ఉంది. జాతీయం వచ్చినప్పుడు వద్దు పెట్టుకోవాలి, అది మనం అవుతారే. కానీ చూడండి 50 జాతుల్లో అనేకమైన స్కూళ్ళు, సంఘాలు, హాస్టల్ ఉన్నాయి. మన దాంట్లో లేదు. ఒకే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెడితే 50 మనకి ఏం లేదు. కాబట్టి మనకి అనేకమైన తొందరలు వస్తూ ఉన్నాయి. మన ఇప్పుడు ధర్మవంతులుగా ఉండొచ్చు కొందరు, కానీ పేదవాళ్ళు మనం ఉన్నారు కదా. ఆ పేదవాళ్ళని అట్లీస్ట్ మనం వాళ్ళని కాపాడి వాళ్ళ బిడ్డని ఎవరో సౌకర్యం చేసేది, వాళ్ళని చదివించేదో, వాళ్ళ ఆత్మహత్య ఏమన్నా అట్లీస్ట్ చేసేది చేసుకోవచ్చు. కానీ మన యువత దాన్ని అయితే లేదు. ఏదో సరే గ్రేట్గా మనం చేస్తాము, బరువు 100 బరువులు కోసి అందరికీ అన్నం పెట్టి భోజనం పెట్టి మనం పెట్టాం పోరాంటారు. అది ఉంటే కాదు, మనకు వచ్చిన అనేక తొందరలు వస్తున్నాయి. చెప్పుకోకూడదు రకాలైన తొందరలు ఉన్నాయి. ఆ తొందరలు చేసి మనమంతా ఆర్గనైజ్ కావాలి. దయచేసి అనేక సార్లు చేస్తూ ఉన్నాము. మన తాలూకులో కూడా మన ఒక లీడర్ తయారు చేసుకొని, ఒక అధ్యక్షుడిగా తయారు చేసి, వాళ్ళ ముందు ప్రతి ఒక్క గ్రామాల్లో కూడాను ఒక ప్రత్యేక సంఘంగా సంఘం చేసుకొని, ఆ సంఘం ముఖాంతరంగా మనకు కలిగినటువంటి నష్టాలని, తొందరల్ని నివారించుకొని మనమంతా ఇదే ఐకమత్యంలో ఉండాలని ఈ సభలో కోరుకుంటున్నాం. మనం ఇంతమంది మన సంఘం ఏం చేస్తామంటే, మనమంతా మనలో ఎన్నో దేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు చేరుకోవడం అందరూ ఐకమత్యంగా, అన్యోన్యంగా ఉండాలని కోరిక యోమనైతే చేసుకుంటున్నాం. దయచేసి ముందైనా మనం ఎత్తుకొని ప్రతి గ్రామాల కూడా మనమంతరము ఆర్గనైజ్ చేసి మనకి మన భవిష్యత్తు కావాల్సిన మనకు అభివృద్ధి చేసుకొని పెరగాలి. ఈ సందర్భంలో నేను చెప్తూ నాకు మాట్లాడే అవకాశం. ವೇಮನ ಜಯಂತಿ ಶುಭಾಶಯಗಳು. ಏನು ಇವತ್ತು ನೆಸೆನೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಮಹಾಸ್ವಾಮಿಯ ವೇಮನರ 614ನೇ ಜಯಂತಿ ಪ್ರಯುಕ್ತ ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಾಯಿದೆ. 2003ರಲ್ಲಿ ನೋಡಿದ್ದು ಇಷ್ಟೊಂದು ಜನ ಈ ಊರಲ್ಲಿ. ಮತ್ತು ಇವತ್ತು ಎಲ್ಲ ಹೆಣ್ಮಕ್ಳು ಮತ್ತು ಎಲ್ಲ ನಮ್ಮ ರೆಡ್ಡಿ ಬಂದು ಸೇರಿದ್ದಾರೆ. ಎಲ್ರಿಗೂ ಮೊದಲನೇದಾಗಿ ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸ್ತೀನಿ. ಮತ್ತು ನಮ್ಮ ದಿಗ್ಗಿ ಹೋಬಳಿಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು ಮತ್ತು ನಮ್ಮ ಆನೇಕಲ್ ತಾಲೂಕಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನನ್ನ ಸ್ನೇಹಿತರು ಎಲ್ಲ ಬಂದಿದ್ದಾರೆ. ತಾವೆಲ್ಲ ಇವತ್ತು ವೇಮನ ಜಯಂತಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀರಾ. ನಾವೆಲ್ಲ ಬಂದು ನಮ್ಮ ಹತ್ರ ಇವತ್ತು ಒಂದು ಮಾತಾಡೋಕ್ಕೆ ಒಂದು ವೇದಿಕೆ ಆಯಿತು. ನಮ್ಮ ದಿಗ್ಗಿನಲ್ಲಿ ಹೋಬಳಿ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ ಇರೋದ್ರಿಂದ ನಾವೆಲ್ಲ ಇದೇ ತಿಂಗಳು 25ನೇ ತಾರೀಕು ಭಾನುವಾರ 10 ಗಂಟೆಗೆ ವೇಮನವ್ರದ್ದು ಏನು APC ಅಂತೀರಲ್ಲ, ಅಲ್ಲಿ ವೇಮನ ಜಯಂತಿನ ಮತ್ತು ಪಲ್ಲಕ್ಕಿ ಉತ್ಸವ ಕಲಾ ತಂಡಗಳಿಂದ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ವೇಮನ ಜಯಂತಿ ಆಚರಿಸಬೇಕಂತೇಳಿ ನಮ್ಮ ಎಲ್ಲ ಬಂಧು ಮಿತ್ರರು ಮತ್ತು ಸ್ನೇಹಿತರು ಎಲ್ಲನೂ ಮಾತಾಡಿರೋದ್ರಿಂದ ದಯವಿಟ್ಟು ತಾವೆಲ್ಲ ಈ ಗ್ರಾಮಕ್ಕೆ ಹೇಗೆ ಬಂದಿದ್ರು ತಾವೆಲ್ಲ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಬಂದು ನಮಗೆ ಸಹಕರಿಸಿ ಅಲ್ಲೇ ಬಂದು ಆಶೀರ್ವದಿಸಬೇಕಂತೇಳಿ ಹಿರಿಯರು ಕೇಳ್ಕೊಳ್ತಾ ನನ್ನ ಮಾತು ಮುಗಿಸ್ತೀವಿ. ಜಯ ಜಯ ವೇಮನ. ಆತ್ಮೀಯ ನೆಸೆನವರು ಹಾಗೂ ಸುತ್ತಮುತ್ತಲಿನ ನಮ್ಮ ರೆಡ್ಡಿ ಕುಟುಂಬದವರು, ಮಾತೆಯರು, ಪುಟಾಣಿ ಮಕ್ಕಳು, ಹಿರಿಯರು, ಯುವ ಮಿತ್ರರು ಎಲ್ಲರೂ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಯಶಸ್ವಿಗೊಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು ಮೊದಲ ಅಭಿನಂದನೆಗಳು. ಏನು ವೇಮನ ಅವರ 614ನೇ ವರ್ಷದ ಜನ್ಮದಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಇವತ್ತು ಇಡೀ ರಾಜ್ಯಾದ್ಯಂತ ಆಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದರ ಸಂಯುಕ್ತವಾಗಿ ಇವತ್ತು ನೆಸೆನೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಈ ಮುಸ್ಸಂಜೆಯಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಗ್ರಾಮಸ್ಥರು, ಸುತ್ತಮುತ್ತಲ ಗ್ರಾಮಸ್ಥರು ಭಾಗವಹಿಸಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ಅವರೆಲ್ಲರಿಗೂ ಮೊದಲು ಅಭಿನಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ನಾನು 2 ಮಾತುಗಳನ್ನ ಹೇಳ್ತೀನಿ. ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ, ಕೇಶವ ರೆಡ್ಡಿ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ, ನಮ್ಮ ಕೃಷ್ಣಾಡವರು ಹೇಳಿದ್ದಾರೆ. ಫಸ್ಟ್ ನಮ್ಮಲ್ಲಿ ಸಂಘಟನೆ ಮತ್ತೆ ಒಗ್ಗಟ್ಟು ಇವೆರಡನ್ನ ಕಾಪಾಡಿಕೊಂಡ್ರೆ ನಮ್ಮ ಎಲ್ಲವನ್ನ ಏನು ರಾಜಕೀಯವಾಗಿರ್ಬೋದು, ಪಕ್ಷಭೇದ ಇರ್ಬೋದು, ನಮ್ಮ ಜಮೀನುಗಳ ವ್ಯವಹಾರ ಇರ್ಬೋದು, ಎಲ್ಲವನ್ನು ಬದಿಗೊತ್ತಿ ನಾವು ಎರಡನ್ನ ಸಂಘಟನೆ ಮತ್ತು ಒಗ್ಗಟ್ಟನ್ನು ನಾವು ಯಾವತ್ತು ನಮ್ಮೆಲ್ಲರಿರ್ತಕ್ಕಂಥ ವೈಯಕ್ತಿಕವಾದಂತ ದೇಶಗಳನ್ನ ಬದಿಗೊತ್ತಿ ಈ ರೆಡ್ಡಿ ಕುಟುಂಬ ಸಮಾಜಕ್ಕೋಸ್ಕರ ನಾವೆಲ್ಲ ಒಂದಾಗಬೇಕು. ಇದು ನಮ್ಮ ಹಿರಿಯರಾದ ನಂಜಾರೆಡ್ಡಿ ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ರು, ನಾನು ಅಟ್ಲೀಸ್ಟ್ ಈ ಊರಲ್ಲಿ 98 ವರ್ಷ ಸೋತಿದ್ದೀನಿ. ನಮ್ಮೂರಿನ ಎಲ್ಲ ಪಕ್ಷಭೇದ ಮರೆತು ಇವತ್ತು ರೆಡ್ಡಿ ಕುಟುಂಬದವರು ಒಂದಾಗಿದ್ದಾರೆ. ಇದು ನನಗೆ ಸಂತೋಷ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಂತ ಹಿರಿಯರು ಇವತ್ತು ಸಂತೋಷ ಪಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಸಂತೋಷದಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆಚರಣೆ ಮಾಡೋದು ಒಂದೇ ಅಲ್ಲ, ಏನು ಇವತ್ತು ಹಿರಿಯರು ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ
ನಮ್ಮಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಹಣ ಸಂಪಾದನೆ ಮಾಡುವಂತ ಶಕ್ತಿ ಇರ್ತಕ್ಕಂಥ ಸಮಾಜಕ್ಕೆ ಅರ್ಪಿಸುವಂತ ಶಕ್ತಿ ಇರುವಂತವ್ರು ಬಹಳಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ, ಬೇರೆ ಬೇರೆ ವಿಧಗಳಲ್ಲಿ ಮಾಡೋರು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ನಮ್ಮ ಏನು ಆರ್ಥಿಕವಾಗಿ ಹಿಂದುಳಿದಿರ್ತಾರೆ ಅಂತ ಮಕ್ಕಳಿಗೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸಕ್ಕೋಸ್ಕರ ಒಂದು ನಿಧಿಯನ್ನ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ಆ ವಿದ್ಯಾಭ್ಯಾಸದ ಮುಖಾಂತರ ಅವರಿಗೆ ಸಹಾಯ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ವಿದ್ಯೆ ಎನ್ನುವ ದಾನವನ್ನು ಕೊಡ್ಬೇಕಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಏನು ಕಮರ್ಷಿಯಲ್ ಎಜುಕೇಶನ್ ಆಗ್ತಾ ಇದೆ. ನಮ್ಮ ಎಲ್ಲಾ ಹೋಬಳಿಗಳಲ್ಲಿಯೂ ಸಹ ಒಂದೊಂದು ವೇಮನನ ಹೆಸರಿನಲ್ಲಿ ಒಂದು ಶಾಲೆಯನ್ನ ನಮ್ಮ ಜನಾಂಗ ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ಏನು 1ನೇ ಕ್ಲಾಸಿಂದ ಇವತ್ತು ಡಿಗ್ರಿಗಳ ತನಕ ಕಾಲೇಜುಗಳನ್ನ ಓಪನ್ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಈ ವಿದ್ಯಾಭ್ಯಾಸದಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಒತ್ತು ಕೊಟ್ಟು ಮುಂದಿನ ಏನು ಪೀಳಿಗೆ ಇವತ್ತು ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಒಂದೇ ಇದ್ರೆ ಎಲ್ಲವನ್ನು ಜಯಿಸಬಹುದು. ಏನು ಇವತ್ತು ಸರ್ಕಾರದ ಉನ್ನತ ಹುದ್ದೆಗಳಲ್ಲಿರ್ಬೋದು, ತಾಂತ್ರಿಕ ವಿಭಾಗದಲ್ಲಿರ್ಬೋದು, ಯಾಕಂದ್ರೆ ನಾವೆಲ್ಲ ಬೃಹತ್ ಕೈಗಾರಿಕೆಗಳತ್ತ ಹೊರಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇವತ್ತು ಭಾರತ ಕೈಗಾರಿಕೆಗಳ ರಾಷ್ಟ್ರವಾಗ್ತಾ ಇದೆ. ಅದರ ಪಾಲನ್ನು ನಮ್ಮ ಜನಾಂಗದ ಯುವಕರು ಪಡ್ಕೊಂಡು ಕಾರ್ಖಾನೆಯ ಮಾಲೀಕರಾಗಬೇಕಾದ್ರೆ ಫಸ್ಟ್ ನಾವು ವಿದ್ಯಾಭ್ಯಾಸವನ್ನ ಹೆಚ್ಚು ಒತ್ತು ಕೊಟ್ಟು ಏನು ತಾಂತ್ರಿಕವಾಗಿರ್ಬೋದು, ಸ್ಪರ್ಧಾತ್ಮಕವಾದಂತಹ ಪರೀಕ್ಷೆಗಳಿರ್ಬೋದು, ಇವತ್ತು ಡಾಕ್ಟರ್ಗಳಿರ್ಬೋದು, ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಇರ್ಬೋದು, ಓದ್ಬೇಕಾದ್ರೆ ಅವರಿಗೆ ಉತ್ತಮವಾದಂತಹ ಬುದ್ಧಿ ಇರುತ್ತೆ. ಆದ್ರೆ ಅವರು ಅಲ್ಲಿ ಆ ಮಟ್ಟಕ್ಕೆ ಬೆಳೆಯೋದಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಬೇರೆ ಸಮಾಜಗಳಲ್ಲಿ ಅದು ಇದೆ, ಸಹಾಯ ಮಾಡೋದು ಅವ್ರಿಗಿಲ್ಲ, ಹಾಸ್ಟೆಲಲ್ಲೋ ಇನ್ನೊಂದು ಏನೇನೋ ಇದೆ. ಆದ್ರೆ ನಮ್ಮ ಜನಾಂಗ ಕೆಲವರು ಓದ್ಬೇಕು ಅಂತ ಇರ್ತದೆ, ಆಗ್ತಾ ಇಲ್ಲ. ದಯವಿಟ್ಟು ಆನೇಕಲ್ ತಾಲೂಕಿನ ಎಲ್ಲಾ ಕುಲಬಾಂಧವರು ಮನಸ್ಸು ಮಾಡಿದ್ರೆ 4 ಹೋಬಳಿಗಳಲ್ಲಿ 4 ಶಾಲೆಗಳನ್ನ ಕಾಲೇಜುಗಳನ್ನ ನಿರ್ಮಾಣ ಮಾಡಿ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಹಾಸ್ಟೆಲ್ಗಳನ್ನ ಕಟ್ಟಿ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮುಂದುವರೆಸಿದ್ರೆ ನಮ್ಮ ಸಮಾಜ ಇನ್ನ ಮೇಲಕ್ಕೆ ಬರ್ತದೆ. ನಮ್ಮ ಸಮಾಜದ ಯುವಕರು ಉತ್ತಮ ವ್ಯಾಸಂಗ ಮಾಡಿ ಉನ್ನತ ಹುದ್ದೆಗಳಿಗೆ ಹೋಗಿ ಉನ್ನತವಾದಂತಹ ತಾಂತ್ರಿಕ ಶಿಕ್ಷಣವನ್ನು ಪಡೆದ್ರೆ ಮುಂದೆ ಅವರು ಈ ನಮ್ಮ ದೇಶದ ಆಸ್ತಿ ಆಗ್ತಾರೆ, ನಮ್ಮ ಜನಾಂಗದ ಆಸ್ತಿ ಆಗ್ತಾರೆ ಅಂತ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾತನಾಡಲು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಂತಹ ನನ್ನ ಎಲ್ಲ ಹಿರಿಯರು, ನೆಸೆದವರು, ಎಲ್ಲ ಹಿರಿಯರು, ಮಾತೆಯರು, ಪುಟಾಣಿ ಮಕ್ಕಳು, ಯುವಕರಲ್ಲಿ ಮತ್ತೊಮ್ಮೆ ಅಭಿನಂದನೆಗಳನ್ನ ನನ್ನ ಕರೆಸಿ ನಾನು ಮಾತನಾಡಲು ಅವಕಾಶ ಮಾಡೋದಕ್ಕೆ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತೀನಿ. ಮತ್ತೆ ಇದೇನಂದ್ರೆ ನೆಸೆದೂರು ಗ್ರಾಮಕ್ಕೂ ನನಗೂ ಅವಿನಾವ ಸಂಬಂಧ. 1989ರಿಂದ ಇವತ್ತಿನ ತನಕ ಈ ಊರಿನ ಏನೋ ಈಗಿನ ಯುವಕರಿಗೆ ನನ್ನ ಚಿರಪರಿಚಯ ಇರದೇ ಇರಬಹುದು, ಆದ್ರೆ ಹಿರಿಯರು ಮತ್ತು ಈಗಿನ ಏನು ಪ್ರಬುದ್ಧ ಯುವಕರಿದ್ದಾರೆ ಇವರೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ಒಡನಾಟವನ್ನು ಇದೆ. ಈ ಕರೆಸಿ ನಾನು ಮಾತಾಡಲು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಂತ ಎಲ್ಲ ಯುವ ಜನಾಂಗಕ್ಕೂ ಮತ್ತೊಮ್ಮೆ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿ 614ನೇ ಜಯಂತಿಯನ್ನು ಇಂದು ನಮ್ಮ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಾವು ಆಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ವೇಮನ 14ನೇ ಶತಮಾನದ ಕವಿಗಳಲ್ಲಿ ಪ್ರಮುಖರು ಕನ್ನಡದ ಸರ್ವಜ್ಞ ವಿಶ್ವಯೋಗಿ ವೇಮನ ಸಾವಿರಾರು ತತ್ವಪದಗಳನ್ನು ಬರೆಯುವುದರ ಮೂಲಕ ಸಮಾಜದ ಅಂಕು ಡೊಂಕುಗಳನ್ನು ತೀಡುವಲ್ಲಿ ವೇಮನರ ತತ್ವಪದಗಳು ಇಂದಿಗೂ ಪ್ರಸ್ತುತವಾಗಿವೆ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಕೊಂಡವೀಡು ಪಟ್ಟಣದ ಸಮೀಪದಲ್ಲಿರುವ ಮೂಗಲ ಚಿಂತಲಪಲ್ಲಿಯಲ್ಲಿ ಕ್ರಿಸ್ತಶಕ 1412ರಲ್ಲಿ ವೇಮನರ ಜನನವಾಯಿತು. ಅವರ ಜೀವನದಲ್ಲಿ ನಡೆದ ಅನೇಕ ಘಟನೆಗಳು ಅವರನ್ನು ಶ್ರೇಷ್ಠ ಸಂತನನ್ನಾಗಿಸಿದವು. ತಾಯಿಯ ಗರ್ಭದಿಂದ ತಾನು ಬರುವ ಸಮಯದಲ್ಲಿ ಮೊದಲು ವಸ್ತ್ರವಿಲ್ಲ, ದೇವರಲ್ಲಿ ಲೀನವಾದಾಗ ವಸ್ತ್ರವಿಲ್ಲ, ನಡುವೆ ಬಟ್ಟೆ ಉರುವುದು ಏಕೆಂದು ತಿಳಿಯಿರಿ, ವಿಶ್ವದಾಭಿರಾಮ ಕೇಳು ವೇಮ ಎಂಬ ತತ್ವಜ್ಞಾನ ಹೇಳುತ್ತಾ ತಾನು ನಗ್ನನಾಗಿ ವೈರಾಗಿಯಾಗಿ ಕಾಲು ತೆಗೆದು ಹೊರಟವನು. ಮುಂದೆ ತನ್ನ ಸಾಧನೆಯಿಂದ ಮಹಾಯೋಗಿಯಾದವರು ಶ್ರೀ ವಿಶ್ವಯೋಗಿ ವೇಮನರು. ಬರೀ 3 ಸಾಲಲ್ಲಿ ಬ್ರಹ್ಮಾಂಡವನ್ನು ತೋರಿಸಿದ ಜ್ಞಾನಿ, ಲೌಕಿಕ ಮಾಯೆಯ ಸೀಳಿ ಯೋಗಿಯಾದವರು, ಮೂಢನಂಬಿಕೆಯ ಕೋಟೆ ಕೆಳಗೆ ಸತ್ಯ ಸಾರಿದವರು, ಜಾತಿ ಧರ್ಮ ಎಂಬುದು ಜೇಡರ ಬರೆ ಎಂದು ಅಂದೇ ಪಟ್ಟಿ ಮಾಡಿ ತೋರಿಸಿದವರು ಶ್ರೀ ವೇಮನರು. ಕಲ್ಲು ದೇವರಿಗೆ ಹಾಲು, ಹಸಿದವರಿಗೆ ನೀಡು ಕೂಡು ಎಂದು ಜಗಕ್ಕೆ ಸಾರಿದವರು, ಅಹಂಕಾರದ ಮುಳ್ಳು ಹರಿದು ನಮ್ರತೆಯ ಮಂತ್ರ ಹೇಳಿದವರು, ಅಂತರಂಗದ ಶುದ್ಧಿಯೇ ಪರಮ ದೈವವೆಂದು ಸಾರಿದವರು ಶ್ರೀ ವೇಮನರು. ವಿಶ್ವದಾಭಿರಾಮ ಕೇಳು ವೇಮ ಎಂಬ ಅಂಕಿತದಲ್ಲಿ ಅಡಗಿದೆ ಮೌಲ್ಯಗಳು ವೇಮನರ ಪ್ರತಿ ಪದ್ಯದ ಸಾಲಿನಲ್ಲಿ. ಜನವರಿ 19 ವೇಮನರ ಜಯಂತಿ ಈ ಸುದಿನ ಕೊಂಡವೀಡು ಪಟ್ಟಣದಲ್ಲಿ ಬೆಳೆದು ರಾಯಲ ಸೀಮೆಯ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಸುತ್ತಿ ಪ್ರಚಾರ ಮಾಡಿ 1480ರಲ್ಲಿ ವೇಮನರು ಪರಮಾತ್ಮನಲ್ಲಿ ಲೀನರಾಗುತ್ತಾರೆ. ಕಡಪ ಜಿಲ್ಲೆಯ ಕದರಿ ತಾಲೂಕು ಕಟಾರುಪಲ್ಲಿಯಲ್ಲಿ ಅವರ ಸಮಾಧಿ ಇದ್ದು ಪವಿತ್ರ ಯಾತ್ರಾ ಸ್ಥಳವಾಗಿದೆ. ಮತ್ತೊಮ್ಮೆ ಶ್ರೀ ವೇಮನ ಜಯಂತಿಯ ಶುಭಾಶಯಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತಾ ನಮ್ಮ ನೊಸೆನೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ
ಜಯಂತಿಯನ್ನು ನಮ್ಮ ಸಮಾಜದ ಹಿರಿಯರನ್ನ ಸನ್ಮಾನಿಸುವುದರ ಮೂಲಕ ಬಹಳ ಅರ್ಥಪೂರ್ಣವಾಗಿ ಆಚರಣೆಯನ್ನ ನಮ್ಮ ಗ್ರಾಮದ ಅದರಲ್ಲೂ ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮ ಯುವಕ ಮಿತ್ರರು ಆಚರಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವರಿಗೂ ಮತ್ತು ಎಲ್ಲರಿಗೂ ಶ್ರೀ ವೇಮನನ ಆಶೀರ್ವಾದ ಇರಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ, ಹೇಮರೆಡ್ಡಿ ಮಲ್ಲಮ್ಮನ ನೆನೆದರೆ ಅನ್ನಕ್ಕೆ ಕೊರತೆ ಇಲ್ಲ, ಯೋಗಿ ವೇಮನ ನೆನೆದರೆ ಚಿನ್ನಕ್ಕೆ ಕೊರತೆ ಇಲ್ಲ. ಜೈ ವೇಮನ, ಜೈ ಜೈ ವೇಮನ. Yeah.